అవును, వాళ్ళిద్దరూ వయసు గురించి మాట్లాడుకున్నారు. 70వ బడిలో పడిన స్టీల్ యంగ్ లుక్ ఇలాగే ఉంటే 150 ఏళ్లు బతికేస్తామని ముక్తాయించారు. వారే వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్. వాళ్ళ మధ్య ఎందుకు ఏజ్ టాపిక్ వచ్చింది? ఐ న్యూస్ ప్రతీక కథనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక మనిషి ఎన్నేళ్లు బతుకుతాడు? కరోనా తర్వాత ఈ ప్రశ్నకు ఇంతకాలం అని, ఇన్నేళ్లు అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటే గతంలో 100 ఏళ్లు జీవించేవారు, కొందరైతే సెంచరీ దాటేసేవారు. ఇప్పటికీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ మనకు 100 ఏళ్ల పైబడ్డ వారు కనిపిస్తూ ఉంటారు. ఆధునిక జీవన పద్ధతులకు అలవాటు పడిన తర్వాత శారీరక శ్రమ తగ్గిపోయి ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమైన ప్రజలు సుదీర్ఘకాలం జీవించలేని దుస్థితి. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి, జాలీగా చేయాలనే మూడ్లో ఉంటున్నారు ఇప్పుడు జనాలు. ఇలాంటి కాలంలోనూ ప్రజలను సుదీర్ఘకాలం జీవించేలా చేయగలమా? ఈ దిశగా జీవ సాంకేతిక విజ్ఞానం, బయోటెక్నాలజీలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో అనేక కోణాలు, అంశాలు ముడిపడి ఉన్నాయి. పరిశోధనల్ని దుర్వినియోగం చేసేవారు కొందరైతే మానవ ప్రయోజనాల కోసం పరీక్షలు, పరిశోధనలు చేసేవారు కూడా ఉన్నారు. మరోసారి మనిషి 100 ఏళ్లు దాటి జీవించే విధంగా ఈ పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకీ ఇప్పుడెందుకు ఈ చర్చ అని అనుకుంటున్నారా? దీనికి కారణం చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్లే. విక్టరీ పరేడ్ సందర్భంగా చైనా వెళ్లారు పుతిన్. ఆ పరేడ్ వీక్షించేందుకు ఉత్తర కొరియా చీఫ్ కిమ్ పుతిన్లతో కలిసి చైనా సుప్రీం జిన్పింగ్ నడిచి వెళ్తున్నటువంటి టైంలో జనాల వయస్సుపై ఆసక్తికర చర్చ జరిగింది. వారు మెల్లగా సరదాగా మాట్లాడుకున్నా గానీ ఆ మాటలు, ఆ నేతల మాటలకు చేసినటువంటి అనువాదం చేస్తున్నటువంటి టైంలో అక్కడటువంటి కెమెరాల మైకుకు చిక్కింది. మనుషుల అమరత్వంతో పాటు అవయవాల మార్పిడి గురించి మొదలైన నేతల మధ్య సంభాషణ మనుషులు 150 ఏళ్ల వరకు జీవించొచ్చని చెప్పడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. Куря,人类的器官会不断的移植，甚至越活越年轻，甚至会长生不老。有人预测呢，本世纪呢，可能未来可以活到150岁。బయోటెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతోందని పుతిన్ ట్రాన్స్లేటర్ ముందుగా చెప్పారు. మానవ అవయవాల మార్పిడి జరుగుతూనే ఉంటుందని, ఎక్కువ కాలం జీవిస్తే అంత యువకుడివి అవుతావని, అమరత్వం సాధిస్తావనే సంభాషణ ఆ మైక్ లో వినిపించింది. దానికి జిన్పింగ్ కూడా స్పందించారు. ఈ శతాబ్దంలో ప్రజలు 150 ఏళ్ల వరకు జీవించవచ్చనే అంచనాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత పుతిన్, జిన్పింగ్, కిమ్ ముగ్గురు నవ్వుతూ వెళ్లినట్టు అక్కడున్న వారి ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో అమరత్వం, అవయవ మార్పిడి కీలకంగా మారింది. 2 పెద్ద దేశాలకు చెందిన అగ్రనేతల మధ్య ఎందుకు ఈ సంభాషణ అనేది ప్రశ్న. రష్యా అధ్యక్షుడిగా పుతిన్, చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. మరికొంతకాలం లేదా మరికొన్నాళ్ళు వీరిద్దరే తమ దేశాలకు సుప్రీంలుగా ఉంటారనే చర్చ ఉంది. ప్రస్తుతం వీరిద్దరి వయస్సు తక్కువే కాదు, ఇద్దరు 72 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వయస్సు పైబడ్డ ఇద్దరిలో చలాకితనం మాత్రం తగ్గలేదు. పుతిన్ జూడో క్రీడాకారుడు కావడంతో ఇంకా ఫిట్ గా కనిపిస్తున్నారు. సామాన్య ప్రజల్లో ఎవరికైనా 72 ఏళ్ల వయసు వస్తే ఒకరిద్దరు మినహా మిగతా వారు ఎలా కనిపిస్తారో మనం చూస్తూనే ఉంటాం. కానీ పుతిన్, జిన్పింగ్లు పూర్తి భిన్నం. ఎలాంటి వృద్ధాప్య ఛాయలు లేకుండా కనిపిస్తున్నారు. ఈ 2 దేశాల్లో బయోటెక్నాలజీ పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో పలు దఫాలుగా పుతిన్, జిన్పింగ్ ఆరోగ్యంపై అనేక వదంతులు, షికార్లు చేసినా గానీ వారు మాత్రం ప్రజల్లోకి వస్తే చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. దీంతో జీవ సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో అగ్రనేతల తాజా చర్చ తర్వాత అనేక డౌట్స్ షికారు చేస్తున్నాయి. పుతిన్, జిన్పింగ్లు అమరత్వం లేదంటే సుదీర్ఘకాలం జీవించేలా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది అందులో మొదటిది. అమరత్వం ప్రశ్న ఉత్పన్నం కాదు, కాకపోతే ఎక్కువ కాలం జీవించేందుకు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది క్లిష్టమైన ప్రశ్న. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా, దానికి పరిష్కారాలు కనుగొన్నా వాటిని పుతిన్, జిన్పింగ్లు తమపై ప్రయోగిస్తున్నారా అనేది క్లారిటీ రావాలి. ఒకవేళ బయోటెక్నాలజీని సాధనంగా చేసుకున్నారు అనుకుంటే గనక అది పెను సంచలనమవుతుంది. ఇప్పటికే మానవ అవయవాల మార్పిడికి ఊతమిస్తున్నాయి పరిశోధనలు. ప్రాణాధారమైన అవయవాల మార్పిడికి చట్టాలు ఒప్పుకుంటున్నాయి. ఈ పరిధి దాటితేనే ఇబ్బంది. అది విపరీత పరిణామాలకు, పరిస్థితులకు దారితీయొచ్చు.
పుతిన్ జిన్పింగ్ల మధ్య సంభాషణకు వచ్చినటువంటి మరో అంశం ఎంత ఎక్కువ కాలం జీవిస్తే అంత యువకుడివి అవుతావన్నది. అంటే ఎవరు ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటున్నారు? అలా ఎక్కువ కాలం జీవిస్తూ యువకుడిగా ఉండాలని మనసులో బలమైన ముద్ర వేసుకున్నారా? ఆ దిశగానే వారి రోజువారి జీవనం ఉందా? ఇలాంటివి ఫిక్షన్ కథల్లో సాధ్యం. ఫిక్షన్ సినిమాల్లో చూసి సంతోషిస్తాం. నిజ జీవితంలో ఇలా జరిగినట్టు ఎక్కడా లేదు. కానీ దానికి సైన్స్ మార్గాలు అన్వేషించకుండా ఉండబోదని అనుకోవడానికి లేదు. సైన్స్ పరిశోధనలతో ఏదైనా సాధ్యమే. అమెరికాతో పాటు చైనా, రష్యాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మెరుగైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అగ్రరాజ్యాలు పోటీ పడుతున్నాయి. ఎవరి సాంకేతికత వారిదే. అయితే జీవ వైవిధ్యానికి, బయోటెక్నాలజీకి చెందిన ప్రయోగాలు గోప్యంగా ఉంటాయి. ఎంతవరకు బయట పెట్టాలో అంతే బయట పెడతారు. కరోనా లాంటి మహమ్మారిని చైనాలోని వుహాన్ ల్యాబ్ లో తయారు చేశారని ప్రపంచం గగ్గోలు పెట్టింది. ఇదో జీవాయుధం. ప్రపంచం మొత్తం స్తంభించింది. కోట్ల మంది చనిపోయారు. వుహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ ను తయారు చేశారన్న ఆరోపణల్ని చైనా ఖండించినా గానీ ప్రపంచ దేశాలు వాటిని నమ్మే పరిస్థితి లేదు. అంటే ఒక పరిశోధన ఏ స్థాయిలో ప్రభావం చూపెడుతుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. కరోనా వైరస్ లాగే ఒక మనిషిని నిత్య యవ్వనంగా, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండేలా రహస్యంగా పరిశోధనలు చేసి వాటి ఫలాలను అందుకోవాలని పుతిన్, జిన్పింగ్ చూస్తున్నారా? అంటే వీటిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయని చెప్పాలి. పుతిన్, జిన్పింగ్ ఆరోగ్యంపై గతంలో జరిగిన ప్రచారాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలకు భిన్నంగా వారు కనిపిస్తున్నారు. పుతిన్తో జిన్పింగ్ చెప్పినట్టు 70ల్లోనూ వారు యువకులుగానే తిరుగుతున్నారు. వయస్సు పైబడ్డ లక్షణాలు కనిపిస్తున్నా వాళ్లలో వృద్ధాప్యం ఛాయలు ఇసుమంతైనా లేవు. పైగా చాలా చలాకీగా ఉంటున్నారు. బయట దేశాలకు వచ్చినప్పుడు వారి ఆరోగ్య సమాచారం ఇతరులకు తెలియకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత మిత్ర దేశాలైనా అక్కడ కూర్చున్న కుర్చీలు, టేబుళ్లను ముట్టుకుంటే అక్కడ ఎలాంటి వేలుముద్రలు లేకుండా తుడి చేస్తున్నారు. చివరకు పుతిన్ మలమూత్రాలను భద్రపరచడానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు అన్న టాక్ ఉంది. ప్రత్యేక సూట్ కేసులు కూడా ఉన్నాయంట. వాటిని రష్యాలోనే అత్యంత భద్రంగా నాశనం చేస్తున్నారంట. ఇతరులకు ఆరోగ్య రహస్యాలు తెలియకూడదన్నదే ఇందులో ఉన్నటువంటి మర్మం. రష్యా, చైనా భౌగోళికంగా చాలా పెద్ద దేశాలు. వాటి రహస్య పరిశోధనా కేంద్రాలు ఎక్కడున్నాయో కనిపెట్టడం కష్టమే. ప్రపంచ దేశాలు నిఘా పెట్టి కొన్నింటిని కనిపెట్టినా అది అంత సక్సెస్ కాలేదు. పైగా రష్యా, చైనా రెండు మిత్ర దేశాలు. అస్త్ర శస్త్ర సహకారంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయా అంటే ఈ విషయంలో చాలా స్పష్టత రావాలి. దశాబ్దాల క్రితమే ఈ రెండు దేశాలు సైన్స్ పరంగా ఎంతో పురోగతి సాధించాయి. ఆకాశాన్ని అందుకోవడానికి పోటీ పడుతున్న దేశాలు. ఒకప్పటి సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన రష్యా సాంకేతికత, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటాక్ట్ ఉంటుంది. చైనా మాత్రం ఈ మధ్య కాలంలో చాలా పురోగతి సాధించింది. అమెరికాని ఢీకొట్టే స్థాయిలో అడుగులు వేస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే గనక పుతిన్, జిన్పింగ్ల మధ్య జరిగిన చర్చను ఏదో సరదా సంభాషణగా కొట్టిపారేయడం లేదని అంటున్నారు నిపుణులు. చైనా, రష్యా బయోటెక్నాలజీ పరిశోధనలపై సందేహాలు మరింత బలపడుతున్నాయి. ఈ రెండు దేశాల్లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? ఒక మనిషిని ఎక్కువ కాలం జీవించేలా ఏం చేస్తున్నారు? ఇలాంటి పరిశోధనల్లో వారు సాగించినటువంటి ప్రగతి ఏంటి? వాటిని ఎవరిపైన అయినా పరిశోధించి సక్సెస్ రేటు అందుకున్నారా? 70 ఏళ్ళు వచ్చిన యువకుడిగా ఉండటం ఎలా సాధ్యం? నేటి సమాజంలో 150 ఏళ్లు బతకడం అంత ఈజీనా? అంటే 1,00,000 అనుమానాలకు జవాబులు దొరకాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని